తల్లి, జగన్మాత, లోకాల్నేలే తల్లి, నా మొర ఆలకించావు. నా మురారిని పూర్తి ఆరోగ్యవంతుణ్ణి చేసి ఎప్పటికీ నా దగ్గరే ఉండేలా చేశావా? మురారి అనే వరమిచ్చి దీవించిన నీకు నేను మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంటాను తల్లి. ఏంటి సునంద, నీ మొర ఆలకించిన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశావా? అవునండి. ఈ తల్లి మనసు అర్థం చేసుకుని మురారిని నాకు దక్కేలా చేసిన ఈ అమ్మవారికి పంచామృతాలతోనే కాదు, నా రక్తంతో అభిషేకం చేసినా తక్కువే అండి. మురారికి ఆరోగ్యం బాగోనప్పుడు వాడికి నయం అయ్యేలా చూడమని నేను చాలా మొక్కులు మొక్కుకున్నానండి. ఆ మొక్కులన్నిటినీ మనం తీర్చుకోవాలండి. అలాగే సునంద, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే అమ్మవారి గుళ్ళన్నీ దర్శించుకొని మన మొక్కులన్నీ తీర్చుకుందాం. ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకొని కొంతవరకు రుణం తీర్చుకోవచ్చండి. కానీ హారిక గారు చేసిన త్యాగానికి ఏం చేసి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదండి. ఈ సృష్టిలో ఏ తల్లి చేయని త్యాగం తను చేసింది. ఈ సృష్టిలో ఏ తల్లి ఇవ్వలేని దానాన్ని తను నాకిచ్చింది. ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలను చెప్పండి? అవును సునంద, నువ్వు చెప్పింది నిజమే. కొన్ని అనుకునే పరిస్థితుల్లో నేను బిడ్డలను మార్చి చాలా పెద్ద తప్పు చేశాను. అవును సునంద, నువ్వు చెప్పింది నిజం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నేను బిడ్డలను మార్చి తప్పు చేశాను. ఆ తర్వాత ఆ నిజం తెలియకుండా దాచడం కోసం ఇంకెన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. చివరికి తరుణ్ మీద చెయ్యని తప్పుకి నిందలు కూడా వేయాల్సి వచ్చింది. కోర్టులో వాళ్ళతో ప్రత్యక్ష యుద్ధానికి దిగాల్సి వచ్చింది. ఇన్ని చేసినా చివరకు నీ తల్లి ప్రేమను అర్థం చేసుకుని తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను మనకు దానం చేసి హారిక గారు గొప్ప త్యాగం చేశారు. నువ్వు చెప్పినట్టుగా ఏం చేసినా ఆ తల్లి రుణం తీర్చుకోలేం మనం. నాన్న మురారి, ఇగో అమ్మా అని పిలు. అమ్మా 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 అమ్మా. ఎందుకు ఇలా చేసావు హారిక? అసలు ఇలా ఎలా చేయగలిగావు? ఎన్నో రోజులుగా బిడ్డ కోసం పరితపించిపోయిన నువ్వు ఇంత తేలిగ్గా బిడ్డనెలా త్యాగం చేయగలిగావు? ఎందుకంటే నేనొక తల్లిని కాబట్టి. బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్నా సునంద బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి అందుకే ఇలా చేశాను. సునంద బాధను అర్థం చేసుకుని ఇలా చేశావా? సరే, మరి నువ్వు పడుతున్న బాధ సంగతేంటి? దానికెలా సమాధానం చెప్తావు? దానిని ఎలా ఓదారుస్తావు? నేను బాధపడుతున్న మాట నిజం, కానీ బిడ్డకు దూరం అవుతున్నానని సునంద గారు పడిన బాధ